హలో అండి. హాయ్ హౌ మానస ఆర్ యూ? గారు. ఐయామ్ ఫైన్. థాంక్ యూ. సో, చాలా మందికి మిస్‌క్యారేజెస్ అవుతా ఉంటాయి. ఫ్రీక్వెంట్ మిస్‌క్యారేజెస్, అబార్షన్స్ కూడా అవుతా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? యాహ్! రికరెంట్ అబార్షన్స్ ఉన్న వాళ్ళకి అసలు అబార్షన్స్ ఎందుకవుతున్నాయో మనం రీజన్స్ తెలుసుకోవాలి. సో, దానికోసం మేము కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాం. లైక్ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ మెయిన్ రీజన్ ఉంటుంది. హ్మ్. సో, మదర్, ఫాదర్‌కి ఏమైనా వాళ్ళు జెనెటిక్ క్యారియర్స్ అయి ఉంటే అట్లా ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. దాంతో పాటు షుగర్, హ్మ్. హైపర్‌టెన్షన్, ఈ థైరాయిడ్ ఇవన్నీ చెక్ చేస్తాము. యాప్లా అండ్ కొన్ని బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి. వాటిలో కూడా ఈ రికరెంట్ అబార్షన్స్ ఎక్కువవుతాయి. సో, వన్స్ మనకి మోర్ దెన్ 2 అబార్షన్స్ అయ్యాయి అంటే మాత్రం ఈ ప్యానెల్ టెస్ట్స్ అన్నీ చేస్తాము. సో, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే దే కెన్ హ్యావ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ డెఫినెట్‌గా. అయితే ఇప్పుడు చాలామంది ఆహ్, అవేర్‌నెస్ ఉండి, లేక వాళ్ళంతట వాళ్ళే వితౌట్ ప్రిస్క్రిప్షన్ అబార్షన్ జేసుకోవాలని మెడికేషన్స్ తెచ్చుకుంటా ఉంటారు. సో, అది ఎంతవరకి సేఫ్? అది ఏజ్ అనేది ఏమీ లేదు. వితౌట్ ప్రిస్క్రిప్షన్ గూడా యాహ్! ఈజీగా యాహ్! యాహ్! దొరికిపోతుంది యాహ్! గదా! అవును. తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో, ఈ మధ్య అయితే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ, అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్ యాహ్! యాహ్! చాలా ఎక్కువైపోయాయి. నేనే లైక్ లాస్ట్ 1 మంత్‌లోనే ఒక 5, 6 కేసెస్ అట్లాంటివి చూసాం. సో, ఏంటంటే వాళ్ళు కూడా దేర్ లైక్ కమింగ్ ఆన్ దెమ్‌సెల్వ్స్ వాళ్ళకేమి అసలు భయం ఉండట్లేదు. హుహుహు. సో, అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఆన్ దేర్ ఓన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో, ఈ అన్‌వాంటెడ్ అబార్షన్స్ ట్రీట్మెంట్ వాళ్ళకి వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో, ఇట్స్ ఎ రిస్కీ ప్రొసీజర్. కొంతమందికి ఈజీగా అయిపోవచ్చు. అలానే అందరికీ ఈజీగా అవుతదని లేదు. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ ప్రొడక్ట్స్ ఏమైనా లోపలే ఉండిపోతే వాళ్ళకి కంటిన్యూయస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొన్ రెమినెన్స్ అంటున్నారు గదా మీరు? యాహ్! బేబీ యాహ్! యాహ్! వాళ్ళేంటంటే హ్మ్. ఓన్‌గా పిల్స్ యాహ్! తీసుకుంటారు. యాహ్! హాఫ్ హాఫ్ ట్రీట్మెంట్ యాహ్! తీసేసుకుంటారు. సో, అండ్ ఏ ఏజ్‌కి ఏం ట్రీట్మెంట్ ఇప్పుడు జెస్టేషనల్ ఏజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది. కొన్ని వీక్స్ వరకు ఇనీషియల్ వీక్స్ వరకే మెడిసిన్స్ పనిచేస్తాయి. సో, ఆఫ్టర్ దట్ స సర్జికల్ మెథడ్స్ చేయాలి. అవసరం డీఎన్సీ గాని, పడుతుంది. యాహ్! క్లీనింగ్ చేయాల్సొస్తుంది. సో, అవన్నీ వాళ్ళేమి ఆలోచించరు. జస్ట్ షాప్‌కెళ్తారు మెడికల్ అవేర్‌నెస్ కూడా ఉండదు గదా! అవును. అండ్ మీరు చూస్తే పాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో అట్లాంటి డెత్స్ కూడా చాలా ఉన్నాయి. యాహ్! అవును. అవును. సో, అదే వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఏంటంటే వాళ్ళు పిల్స్ తీసుకుంటారు. బ్లీడింగ్ అవుతూ ఉంటది. వాళ్ళు హాస్పిటల్‌లో వచ్చే వరకే ఆల్మోస్ట్ వాళ్ళు బ్లడ్ అంతా లాస్ అయిపోయి వస్తారు. సో, వాళ్ళకేంటంటే ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకొని క్లీన్ చేయడం. లేదంటే కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. ట్యూబ్స్‌లో ఉంటాయి. ఓన్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. అది పాజిటివ్ రాగానే పిల్స్ తీసుకుంటారు. పిల్స్‌తో ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ పోవు కదా! సో, ఆ కండిషన్‌లో కూడా సివియర్ బ్లీడింగ్. సో, ఏంటంటే కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. అంటే ఫాలోపియన్ ట్యూబ్స్‌లో ప్రెగ్నెన్సీ ఆర్ ఓవరీస్‌లో ప్రెగ్నెన్సీ రావచ్చు. ఈ ప్రెగ్నెన్సీస్ ఏంటంటే ఈ ఎంటీపీ పిల్స్‌లో పోదు. సో, ఇదేంటి వాటికి కూడా ఎంటీపీ పిల్స్ యేసుకుంటారు. సో, అది డయాగ్నోస్ అవ్వదు. సో, అది సడెన్‌గా రప్చర్ అయ్యి లోపల కడుపులో బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి ఎమర్జెన్సీస్‌లో ల్యాండ్ అవుతారు. సో, ఎంటీపీ పిల్స్ అస్సలు వాళ్ళు ఓన్‌గా వేసుకోకూడదు. సో, దానివల్ల చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్, డెత్ కూడా అవ్వచ్చు. సో, డెఫినిట్‌గా అన్‌మ్యారీడ్ అయిన వాళ్ళైనా, మ్యారీడ్ అయిన వాళ్ళైనా మీకు అబార్షన్ కావాలి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ దట్ ప్రెగ్నెన్సీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో, మేము ప్రాపర్‌గా గైడ్ చేస్తాం. సో, అబార్షన్ రైట్ అనేది అందరికీ ఉంటుంది. వన్స్ యూ ఆర్ ఎ మేజర్ ఆఫ్టర్ 18 ఇయర్స్ యూ కెన్ గో ఫర్ దట్ ప్రొసీజర్. బట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్. సో, కంపల్సరీ డాక్టర్‌ని కలవాలి దానికోసం అయితే గైనకాలజిస్ట్‌ని. సో, ఒక్కసారి సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ ఆప్ట్ చేసుకోవచ్చా? అసలు అవుతదా? అది పాసిబులా కాదా? యాహ్! సో, ఈ మధ్య కాలంలో వీబీఏసీ దట్ ఈస్ వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ ట్రెండ్ పెరిగింది. అంటే ఏంటంటే, వన్స్ సిజేరియన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా సిజేరియనే అలా ఏమి ఉండదు. సిజేరియన్ అయిన తర్వాత కూడా నార్మల్ డెలివరీ పాసిబుల్ అవుతుంది. సో, కాకపోతే ఏంటంటే, దానికి కొంచెం క్రైటీరియా ఉంటుంది. అట్‌లీస్ట్ ఒక 18 మంత్స్ ఆఫ్ గ్యాప్ ఉండాలి ప్రీవియస్ సిజేరియన్‌కి. అండ్ బేబీ యావరేజ్ వెయిట్ ఉండి మీకు ముందు నాన్ రికరింగ్ కాజెస్ లైక్ బేబీ వెయిట్ వల్ల గానీ, పొజిషన్ వల్ల గానీ, ఆర్ బేబీ వెయిట్ ఎక్కువుందని సిజేరియన్ చేసి ఉంటే, ఈసారి నార్మల్ డెలివరీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. దానికేంటంటే మనం మీ డాక్టర్‌కి మీకు నార్మల్ ట్రై చేయాలనుంది ముందుగానే చెప్తే, వాళ్ళు 30 టర్మ్ అప్పుడు స్కార్ థిక్‌నెస్ అవన్నీ చూసి, మీకు ఆప్షన్ ఉందా? లేదా? అని ఎగ్జామిన్ చేసి చెప్తారు. సో, డెఫినిట్‌గా నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు సిజేరియన్ అయినా. హ్మ్.
అయితే ఈ మధ్య నేను చాలా వరకి వింటున్నాను, చూస్తున్నా కూడా. ఈవెన్ ఐ ఎక్స్‌పీరియన్స్డ్. జనరల్‌గా సెకండ్ బేబీ పుట్టిన తర్వాత కొందరు ఫస్ట్ బేబీకి ఆప్ట్ చేసుకుంటారు. ఫ్యామిలీ ప్లానింగా అనుకుంటారు. అయితే ఇమ్మీడియేట్ ఇంతకుముందు చేసేవాళ్ళో లేదో తెలీదు. బట్ ఇమ్మీడియేట్‌గా మన పెద్దవాళ్ళైతే చేయించుకున్నారు. ఆఫ్టర్ లైక్ వెన్ దే డోంట్ వాంట్. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా చేయట్లేదు గదా! యెస్. ఎందుకు? యెస్. దానికి ఏంటి క్రైటీరియా? సో, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది ఎప్పుడైనా డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం అయితే కంపల్సరీ తల్లిదండ్రులిద్దరికీ ఒక్క బేబీ అయినా 1 ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి. బట్ ఏంటంటే ఇప్పుడు చాలామందేంటంటే సెకండ్ సిజేరియన్ అవుతుంటే దాంతో పాటు ఫ్యామిలీ చేంజ్ ప్లానింగ్ చేసుకుని. చేసేసేయండి ఆ! అంటారు. బట్ ఇద్దరు బేబీస్ హెల్తీగా ఉండాలి. సో, సెకండ్ డెలివరీ అవ్వగానే బేబీ హెల్తీగా ఉందో లేదో చెప్పలేం. సో, హెల్తీ అంటే ఏంటి? బేబీకి హెల్తీ వెయిట్ పుట్టడం, బరువు బాగుండడం, క్రై ఉంది ఇది కాదు హెల్తీ అంటే. సో, బేబీ గ్రో అయితున్న కొద్దీ మైల్‌స్టోన్ డెవలప్‌మెంట్ ఎలా ఉందో చూసుకోవాలి. అండ్ ఇమ్యునైజేషన్ కంప్లీట్ అవ్వాలి. ఇవన్నీ ప్రాపర్ మైల్‌స్టోన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి బేబీ హెల్తీగా ఉందా లేదా అని తెలియడానికి మనకు 2-3 ఇయర్స్ టైం పడుతుంది. సో, ఆఫ్టర్ 2-3 ఇయర్స్ ఓన్లీ మీరు ఫ్యామిలీ ప్లానింగ్ పర్మనెంట్ చాయిస్‌కెళ్ళాలి. ఓకే. సో, ఇద్దరు బేబీసు కంప్లీట్‌గా 2-3 ఇయర్స్ అయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చూస్ చేసుకోవాలి. అందుకే మేము సెకండ్ సిజేరియన్ చేసేటప్పుడు చెయ్యం ఓకే. జనరల్లీ. సో, ఎందుకంటే వి కాంట్ ప్రిడిక్ట్ ఎలా ఉంటదో అవును. బేబీ. సో, ఇద్దరు బేబీస్ హెల్తీగా ఉన్న తర్వాత ఈ రోజుల్లో లాప్రోస్కోపీ ఉంది. సో, లాప్రోస్కోపీలో ఈజీగా ఒక 10 మినిట్స్ ప్రొసీజర్ అంతే అది. సో, డే కేర్ ప్రొసీజర్ ఈజీగా అయిపోతుంది. సో, డెఫినిట్‌గా సెకండ్ సిజేరియన్ తర్వాత దాంతో పాటు ట్యూబెక్టమీ చేసుకోకూడదు. ఓకే. థాంక్ యూ సో మచ్ యాహ్! డాక్టర్ రమ్య. యాహ్! థాంక్ యూ మానస గారు.